మనం ఇంకోటి ఫేస్ చేసాం ప్రాబ్లమ్, నీకు ఐడియా ఉందా? ఏంటి సంతోష్? ఫినాన్షియల్ ప్రాబ్లమ్. మనం క్లయింట్ దగ్గరికి వెళ్ళి మొత్తం వర్క్ అంతా చేయించిన తర్వాత క్లయింట్ మనకి పేమెంట్ ఇవ్వకుండా బాగా వర్క్ చేసామని చెప్పి పంపించిన రోజులు చాలా ఉన్నాయి. ఇట్స్ ఎ లెసన్స్ యెస్. సో ఇనిషియల్లీ మేము యాక్చువల్లీ డబ్బులు గురించి ఆశించలేదు. బట్ మనం వర్క్ నేర్చుకుందాం, వర్క్ చేద్దాం అనేసి చాలా మందికి వర్క్ చేసాం. ఒక 7-8 పీపుల్‌కి తిరుపతిలో వర్క్ చేసాం. అండ్ ఫ్రీగానే చేసాము. అండ్ ప్రతి క్లయింట్ కూడా మాకు మనీ పే చేసే ఇంటెన్షన్ లేదు వాళ్ళకి. బట్ మనం వర్క్ చేసాం. ఎందుకంటే నేర్చుకోవడానికి చేసాం. తర్వాత నుంచి దీన్ని ఇట్లా ఫ్రీగా చేయకూడదు. మనం దీన్ని ఖచ్చితంగా మనీ చేసుకోవాలనేసి ప్రతి ఒక్కరికి ఒక రేట్ పెట్టుకున్నాము. సో ఈ వర్క్ ఇంత, ఈ వర్క్ ఇంత, ఈ వర్క్ ఇంత అని రేట్ పెట్టుకోవడం వల్ల సో మనకి కొంచెం ఇనిషియల్లీ రెవెన్యూ అనేది స్టార్ట్ అయింది. దట్స్ గుడ్ సంతోష్. ఇప్పటివరకు ఎన్ని బ్రాండ్స్ చేసి ఉంటాం? మన వ్యూవర్స్ కి తెలియదు కదా. ఇప్పుడు దాకానా? సో ఆల్మోస్ట్ 1 ఇయర్ 9 మంత్స్ అయింది మన కంపెనీ స్టార్ట్ అయ్యి. ఇప్పుడు దాకా మనం 250+ బ్రాండ్స్ చేసాం. సో దే ఆర్ ఇండివిడ్యువల్ బ్రాండ్స్. సో యాక్చువల్లీ చాలా మందికి తెలీదు 250+ బ్రాండ్స్ 1 ఇయర్ 8 మంత్స్ లో చేసామంటే. yes, that is a biggest achievement for our. మన ఫస్ట్ రెవెన్యూ గుర్తుందా? ఫస్ట్ మంత్ రెవెన్యూ గుర్తుంది సంతోష్. జస్ట్ 12,000. లాస్ట్ మంత్ రెవెన్యూ ఎంత మంది? 7 lakhs. అంతా వెంకటేశ్వర స్వామి దయ వల్ల. సూపర్. సో 12,000 పర్ మంత్ రెవెన్యూ నుంచి మనం ఇప్పుడు 7 lakhs పర్ మంత్ రెవెన్యూకి వెళ్ళాం.